మరియు నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐక్యమత్యంగా ఉంటే రాజ్యాధికారం సాధ్యమన్న బిర్లా ఐలయ్య. భోజనం పెడుతూ లక్షలు సంపాదిస్తున్న ఆంటీ. పిఎంజే జ్యువెలర్స్ ను ప్రారంభించిన బట్టి సతీమణి. నల్గొండ జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం. అంగన్వాడీ కార్యకర్తలను పట్టించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐటీఐ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయంలో కుంభాభిషేకం. ఆదర్శ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం. గుడ్లవల్లేరులోని లయన్స్ క్లబ్ నందు ఉచిత మధుమేహ చికిత్స. రాయగిరిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్యను ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని లింగాబసవ గార్డెన్ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యని కురుమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గొల్ల కురుమలంతా బిర్లా ఐలయ్యని డప్పు డోళ్ల కోలాటాల మధ్య స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ గొల్ల కురుమలంతా ఏకం కావాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా గొల్ల కురుమ బిడ్డలను గెలిపించుకోవాలని కోరారు. జిల్లా మా కుల బాంధవులు కుటుంబ సంఘం అంత ఆధ్వర్యంలో గొల్ల కుటుంబాలందరూ కలిసి కూడా మా బిడ్డ గెలిచిందనే విశ్వాసంతో ఇలా ఆలయ ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించినటువంటి మా గొల్ల కుటుంబ సభ్యులతో పాటు ఆలయ నియోజక ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొల్ల కుటుంబాలకు ఒక ప్రాధాన్యం ఉండాలి, చట్టసభలో ఉండాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తే నమ్మకంగా ప్రజలకు సేవ చేసే ఆలోచనలో గొల్ల కుటుంబం ఉంది కాబట్టి ఇలా గొల్ల కుటుంబాలకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇలా అందరూ కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా గొల్ల కుటుంబాలకు అన్ని స్థానాల్లో అవకాశాలు కల్పించాల్సిందిగా ఇలా గొల్ల కుటుంబాలు ఏకమైరు. అదే దిశగా ఆలయ నియోజకంలో అందరి ఐక్యతతోటే ఇవాళ గొల్ల కురుమలు ఏకమైరు కాబట్టి మిగతా కులాలు కూడా అందరూ కూడా పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి ఆలేరు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు. గొల్ల కురుమలు నమ్మకానికి మారిపోయారు కాబట్టి ఏదైతే నమ్మకంతో ఆస్వాదించారో ఆలేరు ప్రజలకు సేవ చేయడానికి నేను ప్రతిక్షం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని ఆలేరు అభివృద్ధి దిశగా పయనించడం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తాను తెలియజేస్తూ ఇక మా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అన్ని గ్రామాల నుంచి మా కుల సోదరులంతా కూడా ఇంత పెద్ద ఘనంగా సన్మానించేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంటి ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కమ్మని భోజనాన్ని అమ్మ ప్రేమగా వడ్డిస్తుంటే కడుపు నిండా తినాలనిపిస్తుంది. బ్రతుకు తెరువు కోసం పట్టణానికి వచ్చిన యువత ఇంటి ఫుడ్ ను మిస్ అవుతుంటారు. కానీ ఓ మహిళ రాకతో అంతా మారిపోయింది. సాయి కుమారి అనే మహిళ హైదరాబాద్ లో ఓ ఫుడ్ స్టాల్ తెరిచింది. రుచికరమైన వెజ్ నాన్ వెజ్ వంటల్ని జనాలకు అందిస్తోంది. అంతేనా, వాటికి తోడు కన్నా నాన్న చిన్న అంటూ ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. అంత ఆప్యాయతను కురిపిస్తూ భోజనం వడ్డించే ఈవిడ నెలకు 2.5 లక్షల పైనే సంపాదిస్తోందట. సోషల్ మీడియాలో తన రీల్స్ కూడా తెగ పాపులర్ అవుతుంటాయి. దీంతో ఊరు పేరు భైరవకోన టీం వెంటనే అక్కడికి వెళ్లిపోయి ఆమె చేతి వంట రుచి చూసింది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ అక్కడి భోజనాన్ని తిని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ఊరు పేరు భైరవకోన. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్ పై రాజేష్ దండ నిర్మిస్తోంది. నగరంలో పిఎంజే జ్యువెలర్స్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని. నగరంలో పిఎంజే జ్యువెలర్స్ నూతన షోరూమ్ ను డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని
కేఎంసీ మేయర్ నీరజ ప్రారంభించారు. మల్లు నందిని మాట్లాడుతూ పిఎంజే జ్యువెల్లర్స్ లో నాణ్యత, మోడల్స్ చాలా బాగుంటాయని, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మీ షోరూంలు ఓపెన్ చేయాలని కోరారు. శ్రీరామ్ రెడ్డి జ్యువెల్లర్స్ బిజినెస్ హెడ్ మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పిఎంజే జ్యువెల్లర్స్ ఆధ్వర్యంలో మొదటి 6 రోజుల్లో ఆభరణాలను కొనుగోలు చేసే కస్టమర్లకు లక్కీ బహుమతిగా గోల్డ్ కాయిన్లు ప్రత్యేక ఆఫర్గా అందిస్తున్నారు. ఈ స్టోర్ వేదికగా నేటి నుండి ప్రత్యేక వివాహ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభిస్తున్నారు. 20 జనవరి నుండి 25 జనవరి వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో విభిన్నమైన వినూత్నమైన డిజైన్లు అందుబాటులో ఉంటాయి. ఖమ్మంలోని కొత్త పిఎంజే జ్యువెల్లర్స్ స్టోర్స్ అసాధారణమైన నైపుణ్యంతో పాటు అద్భుతమైన డిజైన్లను అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ పిఎంజే జ్యువెలర్స్ మనం ఖమ్మంకి మెయిన్ రోడ్ పైన రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. పిఎంజే జ్యువెలర్స్కి నాకు ఉన్న సంబంధం చాలా పాతది. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నాకు వాళ్ళతో పరిచయం ఉంది. ఇక వాళ్ళ షాప్ ఒకటితోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. దినేష్ భాయ్ ఇంకా సీమా ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ కూడా. హైదరాబాద్లో కూడా మేమంతా కలిసిమెలిసి ఉంటాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ జర్నీ 1964లో పిఎంజే జ్యువెలర్స్ జర్నీ స్టార్ట్ అయింది యాజ్ అ జ్యువెలర్స్. చాలా కష్టపడాను నేను, వాళ్ళకి చాలా దగ్గర నుంచి చూశాను. ఈడ దాకా రావటానికి కుషాల్ భాయ్ అయినా, దినేష్ భాయ్ అయినా, సీమా హోల్ ఫ్యామిలీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ పిఎంజే జ్యువెలర్స్కి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జ్యువెలర్స్ మన హైదరాబాద్లో ఇంకా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా బాగా స్ప్రెడ్ అయింది. వాళ్ళ జ్యువెలరీ కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంటుంది. అన్ని వేరే జ్యువెలరీ కంటే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళది. కాబట్టి ఇప్పుడు మన ఖమ్మంలో పిఎంజే జ్యువెలర్స్ రావటము, మన ఖమ్మంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్పెషల్లీ లేడీస్కి ఇంత మంచి జ్యువెలరీ షాప్ రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఖమ్మం ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పిఎంజే జ్యువెలర్స్ తరఫున. సో ఈరోజు మేము ఖమ్మం పట్టణంలో మా యొక్క షోరూము ఘనంగా వైరా రోడ్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు వైఫ్ నందిని మేడం గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి లాంచ్ చేయడం మా యొక్క షోరూమ్ను ప్రారంభించడం జరిగింది. అలానే ఖమ్మం మేయర్ మిసెస్ రజనీ గారు నీరజ మేడం గారు వచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మా యొక్క షోరూమ్ను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఓపెనింగ్ సందర్భంగా ఎవరైతే వాకిన్ అయ్యారో ఆ కస్టమర్లందరికీ లక్కీ డీప్ అనేది ప్రారంభించాము. ఈ లక్కీ డీప్లో మన ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళ డాటర్ మా బ్రాండ్ అంబాసిడర్ సితారా ఏదైతే అమ్మాయి వేసుకున్న పెండెంట్ లక్కీ డీప్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అలానే ఎవరైతే కస్టమర్స్ మా యొక్క ఓపెనింగ్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ప్లాన్ చేశాము. 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మన వైడ్ రేంజ్ కలెక్షన్స్, నో స్పిన్ దగ్గర నుంచి బ్రైడల్, గోల్డ్, డైమండ్ బ్రైడల్ కలెక్షను, అలానే యంగ్ జనరేషన్కి అనుగుణంగా మనము విక్టోరియన్ కలెక్షన్స్ కానీ, కుందన్ క్రాఫ్ట్ కలెక్షన్స్ కానీ, సో ఇలా మన గోల్డ్లో కానీ, ప్లెయిన్ గోల్డ్లో కానీ, టెంపుల్ కలెక్షన్ ఇవన్నీ మనము ఈ 5-6 డేస్ ఎగ్జిబిషన్ను మనం కండక్ట్ చేయడం జరుగుతుంది 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు. అలానే ఎవరైతే ఈ 6 డేస్ జ్యువెలరీ పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ అబౌట్ 2 lakhs పర్చేజ్ చేస్తే గోల్డ్ కాయిన్ ఆఫర్ ఉంది. అలానే ఎవరైతే కస్టమర్స్ మంత్లీ సేవింగ్ స్కీమ్లో ఎన్రోల్, మా దగ్గర సేవింగ్ స్కీమ్ ప్లానింగ్ ఉంది 11+1 మంత్. సో ఈ ఓపెనింగ్ సందర్భంగా ఫస్ట్ మంత్లో మనము 25% ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఖమ్మం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజానీకం సద్వినియోగం చేసుకొని మా యొక్క షోరూమ్ను, మా యొక్క ఎగ్జిబిషన్ను విజిట్ చేసి మాకందరికీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలానే మేము గత 10 సంవత్సరాలుగా ఈ ఖమ్మం పట్టణంలో చుట్టుపక్కల ప్రజలు
మేము 10 సంవత్సరాల నుంచి డోర్ టు డోర్ మార్కెటింగ్ చేస్తూ వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజల ఆధారాభిమానం బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు ఇంత పెద్ద స్టోర్ వచ్చింది. ఇక్కడ కంప్లీట్గా మేము ఎక్స్క్లూజివ్గా మనకు ఏదైతే బీట్స్ కలెక్షన్ కౌంటర్ సపరేట్ ఉంది, పట్వా కలెక్షన్, అలానే సాలిటర్స్ సపరేట్ కౌంటర్ మెయింటైన్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క మా యొక్క నాణ్యత, ట్రాన్స్పరెన్సీ, సర్వీస్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దనే ఉద్దేశంతో ఇక్కడ మనము గోల్డ్ టెస్టింగ్ మిషను, గోల్డ్ ప్యూరిటీ క్యారటోమీటర్ అనేది ఇక్కడ మనము పెట్టాము. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ మనము కస్టమర్ సర్వీస్ చేయాలని మనం చేశాము. అలానే ఇక్కడ ఎవరైతే పాత బంగారు వాళ్ళు కరిగించి ట్రాన్స్పరెంట్గా మనకు ఎక్స్చేంజ్ రూపంగా కొత్త బంగారు తీసుకోవాలనుకున్న వాళ్ళకు మన పాత బంగారు వాళ్ళ ముందే మనం కరిగించేసి వాళ్ళకు వెయిట్ ఎంత ఉందో మన ప్యూరిటీ చెక్ చేసి వాళ్ళకి లెక్క కట్టేసి కొత్త బంగారు తీసుకోవడం జరుగుతుంది. అదొక అవకాశం ఉంది. అలానే ఏదైతే కస్టమర్స్ చిన్న చిన్న రిపేర్స్ వాళ్ళ దగ్గర బంగారు ఉంది, రిపేర్స్ ఏదైనా ఉన్నా కానీ స్టీమింగ్ కానీ పాలిష్ చేయాలనేది మేము ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము. ఈ యొక్క అవకాశము మన ఖమ్మం ప్రజానీకంతో పాటు మా కస్టమర్స్ అందరూ సద్వినియోగం చేసుకొని మా యొక్క షోరూమ్ను ఘనంగా మీరందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకా స్టెప్ అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ రామరెడ్డి, బిజినెస్ హెడ్, ఆంధ్ర తెలంగాణ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ను జారీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తో కలిసి మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేషన్ నియోజకవర్గంకు నవంబర్ 1, 2023 కంటే ముందు 3 సంవత్సరాలకు డిగ్రీ ఉత్తీర్ణత చెందినవారు ఓటర్గా నమోదు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లోకల్ ప్రాంతంలో నివాసితులై ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంకు సంబంధించి ప్రతి ఎన్నికకు నూతన ఓటర్ జాబితా తయారు చేస్తాం కనుక ఇంతకు ముందు కూడా ఓటర్గా ఓటు వేసిన వారు కూడా తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంకు దరఖాస్తులను తహసీల్దార్ ఆఫీసులో స్వయంగా కానీ లేదా CEO telanghana.nic.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ దరఖాస్తులను ఫిబ్రవరి 6వ తేదీ వరకు స్వీకరించి ఫిబ్రవరి 24వ తేదీ నాడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్లయితే ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు స్వీకరిస్తామని ఆమె తెలియజేశారు. మార్చి 29 వరకు పరిశీలించి ఏప్రిల్ 4వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2024లో భాగంగా ఓటరుగా నమోదు చేసుకునే వారు 1 నవంబర్ 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు జనవరి 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ నెల 20, 21 తేదీలలో అన్ని పోలింగ్ బూతులలో ఓటర్ నమోదు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు BLOలు పోలింగ్ బూతులలో అందుబాటులో ఉంటారని, అర్హులైన ఓటర్లు ఓటర్ జాబితాలో ఓటర్గా నమోదుకు మార్పులు చేర్పులకు నిర్ణీత దరఖాస్తు ఫారంలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 8వ తేదీన తుది జాబితా విడుదల చేశామని ఆమె వివరించారు. బై ఎలక్షన్ రావడం వల్ల 30th డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది. దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనము ముఖ్యమైన పేపర్స్లో అందరికీ ఎన్రోల్ చేసుకోమని. సో ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోలేదో, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎన్రోల్ చేసుకోలేదో వారందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎలక్షన్లో 2-3 ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్లో వాళ్ళు చేసిన వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు ఎన్రోల్ అఫ్రెష్ వాళ్ళకి. సో మళ్ళీ ఎవరైనా అనుకుంటే మేము లాస్ట్ టైం ఓటు వేసాం కదా, మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాలిడ్ ఉండదు. సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ
సిఓ తెలంగాణ వెబ్సైట్లో, లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్స్ 12 డిస్ట్రిక్ట్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసర్స్లో డీటీస్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ చేశాము. సో వారు అక్కడి నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఫామ్స్ తీసుకొని వారు ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఫామ్లో ముఖ్యమైనది వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి, అటెస్టెడ్ సర్టిఫికేట్స్. అది ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ సంతకంతో వారు అటెస్ట్ చేసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ కూడా 3 years prior ఉండాలి, 3 years prior ఆన్ టు ద డేట్ ఆఫ్ 1st January. సో అంటే 1st November వరకు వారు 3 years prior చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేట్గా రిజిస్టర్ అయి ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అండి షెడ్యూల్ మీ అందరికీ తెలుసు. నోటీస్ వీ హ్యావ్ ఆల్రెడీ రీపబ్లికేషన్ 15th జరిగింది ఈ మంత్లో. దెన్ సెకండ్ రీపబ్లికేషన్ మేము ఈ మంత్ 25th చేయబోతున్నాము అందరికీ తెలియజేయడానికి. లాస్ట్ డేట్ వచ్చేసి 6th February. సో రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫామ్ 18లో ఇవ్వడానికి దాన్ని మేము మ్యానుస్క్రిప్ట్స్ చేసి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ 21st దాకా పబ్లిష్ చేస్తాం. సో 24th దాకా. ఎనీ ఫర్దర్ డౌట్స్ ఉన్నాయా? ఇది 12 జిల్లాల్లో ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ చేయడానికి వీలుందండి. ఏ జిల్లాలో అయితే ఆర్డీఓ ఆఫీసెస్లో అండ్ ఆల్సో ఎంఆర్ఓ ఆఫీసెస్లో మేము సఫిషియెంట్ ఫామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక 66,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా కూడా లాస్ట్ ఎలక్షన్స్లో ఒక 5.2 lakhs ఓటర్స్ వరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఓట్ చేయడం జరిగింది. మేము అన్ని పొలిటికల్ పార్టీస్కి లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ టు కమ్ ఫార్వర్డ్. ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం మేము ఎన్రోల్ చేసుకున్నాము, మాకు ఓటు హక్కు ఈసారి దొరకట్లేదు అనకుండా last time it is there, fresh enrollment they have to do. And teachers also can register as graduates. Teachers constituency lo unna vallu kuda additionally they have to register as graduates if they are graduates. Last time attestation పెట్టారు, ఈసారి attestation పెట్టడం కారణం అది ECI guidelines అండి. లాస్ట్ టైం కూడా ఉంది. It is always there. మేడం ఇది ఆన్లైన్లో చేసినప్పుడు కూడా ఒకసారి తీసుకోవట్లేదు, చాలా సదాయిస్తుంది, సర్వర్ కూడా బిజీ అని వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. ఎక్కడనని స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీ నల్గొండలో ట్రై చేశారు. 3 days నుంచి చేస్తున్నాము. మోస్ట్లీ మాకు లాస్ట్ 2-3 daysలో మోర్ దెన్ 2,000 అప్లికేషన్స్ వచ్చాయి. అట్లా బిజీ ఉందని కూడా ఆఫ్టర్ 11 తర్వాత కూడా ట్రై చేశారు, ఓకే రావట్లేదు, ఎర్రర్ అని చూపిస్తుంది. ఫిజికల్గా ఇవ్వండి, ఇట్స్ ఈజియర్ కదా. డిటి ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, నల్గొండ హెడ్ క్వార్టర్ తహసీల్దార్ దగ్గర మీకు ఇవ్వడానికి ఈజీ అవుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్, డౌట్స్? సో వి ఆల్ అగైన్ మీ అందరికీ తెలుసు ప్యారలల్గా కూడా మన ఎస్ఎస్ఆర్ ఇది జరుగుతుంది, జనరల్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కోసము. సో రోల్ రివిజన్ ఇస్ గోయింగ్ ఆన్. ఎవరైనా ఓటర్స్ మిస్ అయినా 18 years ఇప్పుడు వచ్చాక బిట్వీన్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ నౌ ఇఫ్ దే హ్యావ్ ఫర్గాటన్ టు రిజిస్టర్, కొన్ని చోట్ల ఎక్కడైనా మేము ఓటర్స్గా మిస్ అయ్యాము, మేము లేము అని, ఓటింగ్ లేదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏదైనా షిఫ్టెడ్ అయినా సరే, వేరే ఏరియాస్కి వెళ్ళారు వాళ్ళు, దే హ్యావ్ మైగ్రేటెడ్ టు సమ్ అదర్ ప్లేసెస్, దే ఆల్సో కెన్ రిజిస్టర్ యాజ్ ఓటర్స్. అండ్ ఈరోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నడుస్తున్నాయి ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర. బిఎల్ఓస్ కూడా అవైలబుల్ ఉన్నారు ఫిజికల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి. సో మీరు ఎక్కడైనా సరే వారు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ ఈసీఐ పోర్టల్ అండ్ ఆల్సో సిఓ తెలంగాణ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు జనరల్ ఎలక్షన్ కోసం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ ఓటర్స్ హూ హ్యావ్ షిఫ్టెడ్ ఆర్ హూ హ్యావ్ మూవ్డ్ అవుట్ టు సబ్మిట్ దేర్ ఓటింగ్ అప్లికేషన్స్. అండ్ ఈ ఎస్ఎస్ఆర్ కూడా వారు అవైల్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్.
అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని గత 40 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని గత 40 రోజుల నుండి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి పీఆర్సీ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పీఆర్సీ రాస్తారోకో నిర్వహించింది. ఈ రాస్తారోకోలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా అంగన్వాడీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడి తమ నాయకుల్ని వదిలేదాకా వాహనానికి అడ్డు జరగమని హెచ్చరించారు. బైఠాయించి కూర్చున్నారు. అనంతరం వామపక్ష కార్యకర్తల్లో పోలీసులు వదిలేయడంతో అంగన్వాడీ కార్యకర్తలు నిరసనని విరమించారు. వార్తలో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. కుప్పంలో పార్కింగ్ చేసిన ఆటోలో మంటలు చెలరేగాయి. రోడ్డుపై ఆటో ధ్వంసం కావడంతో భయాందోళనకు గురైన ప్రజలు. చిత్తూరు జిల్లా కుప్పంలోని బీటీ రోడ్డులో పార్కింగ్ చేసిన ఆటోలో చెలరేగిన మంటలు. రోడ్డుపై ఆటో దగ్ధం అవ్వడంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డోన్లోని ఐటీఐ కళాశాలలో 11 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో 11 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. పప్రూప్ విధానంలో ఖర్చు ఎక్కువైనా భవిష్యత్తులో చెక్కు చెదరకుండా నిర్మాణం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మామూలు స్లాబు కన్నా 30% ఎక్కువ ఖరీదైన ఈ విధానాన్ని ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం చిన్నారులకు మంచి భవిష్యత్తునియ్యడమేనన్నారు. ఎండాకాలంలో ఈ రూఫ్ వల్ల మామూలు కన్నా 4-5 డిగ్రీలు తక్కువగా ఉంటుందన్నారు. మిగతా కాలాల్లో ఫ్యాన్లతో కూడా పని ఉండదన్నారు. పురాతన ఐటీఐ కాలేజీగా పేరున్న డోన్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీని అత్యాధునిక సదుపాయాలతో ఆధునీకరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా గోరుకల్లు రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా నీటిని రప్పించి బుగ్గానిపల్లిలోని ప్లాంటులు శుభ్రపరిచి ఈ జనవరి 29న బేతంచెర్లకు త్రాగునీరు అందించనున్నట్లు బుగ్గన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వెనుకబడిన డోన్ నియోజకవర్గాన్ని గెలిపించిన ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లాలన్నదే నా సంకల్పమని మంత్రి వివరించారు.
గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం కప్పరినత్తం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయంలో కుంభాభిషేక కార్యక్రమం వేద పండితులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ కప్పలనత్తం గ్రామంలో నూతనంగా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మృత్యుంజయ హోమం మరియు గోపుర తలీష ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా రేపు అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఇక్కడ శ్రీ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు. విద్యా బోధన చేయడంతో పాటు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా మిరుతొడ్డి మండలం కాసులాబాద్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు గత 4 సంవత్సరాలుగా ఉదయం 8 గంటలకే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ఒక్క సెలవు కూడా ఉపయోగించుకోకపోవడం ఆయన అంకిత భావానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల కోసం అనునిత్యం పరితపించే కృష్ణమూర్తి లాంటి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు లయన్స్ సేవా భవనంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరులోని లయన్స్ క్లబ్ నందు ఉచిత మధుమేహ చికిత్సలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లయన్స్ సేవా భవనంలో ఉచిత మధుమేహ బీపీ చికిత్సలు నిర్వహించారు. డాక్టర్ గవిర్నేని రజనీచే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి చికిత్సలు ప్రారంభించారు. లయన్స్ సేవా భవనంలో నిర్వహించిన మధుమేహ సేవా కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది సింగ్, స్వాతిలు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేసిన తరువాత ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉచిత మధుమేహ కార్యక్రమం ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం నుండి 140 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేశామని వెల్లడించారు వైద్యులు. లయన్స్ సేవా భవన్ నందు ఇలాంటి ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని లయన్స్ సభ్యులు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని లయన్స్ అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ నర్రా గంగాధర్ రావు, వల్లభనేని రామకృష్ణ, కోసరాజు బాపయ్య చౌదరిల ఆర్థిక సహాయంతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని వెల్లడించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.